రెడ్గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మకు సాంప్రదాయ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ మణికంఠ చందోలు ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ విధానాలను అధికారులు సమీక్షించారు. గంగమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మకు సాంప్రదాయ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వ విప్ కంచెర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ మణికంఠ చందోలు ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ విధానాలను అధికారులు సమీక్షించారు. గంగమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, కుప్పంలో గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఆయన సొంత నియోజకవర్గానికి కుప్పానికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా అమ్మవారికి సంబంధించి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కుప్పంకు సంబంధించినటువంటి గంగమ్మ తల్లి ఉత్సవాల్లో ప్రతిసారి కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. అందువల్లనే సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనేది ఆయన కోరిక. ప్రతి ఏడాది కూడా, అంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున పట్టు వస్త్రాలు ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఎన్నికల సందర్భంగా అఖండమైన మెజార్టీతో కుప్పంలో గెలవడం, అదే విధంగానే అమ్మవారి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలోనే ఈ రకంగా గెలిచానంటూ కూడా ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి దాదాపుగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు మధ్యలో ఆ సమయానికి ఇక్కడ చేరుకుంటారు. దాని తర్వాత 2:30 గంటలకి ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే సీఎం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అమ్మవారి ఆలయం వద్ద కావచ్చు, లేదంటే భద్రత పరంగా అన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చిత్తూరు కలెక్టర్, ఎస్పీ వీళ్ళు సమన్వయం చేసుకుని ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పోలీస్ బందోబస్తు, అదేవిధంగా అధికారిక బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే ఈ నెల 27, 28, 29 మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే వీళ్ళెవరూ కూడా స్వాగతం పలకడానికి వీళ్ళెవరిని కూడా రావద్దు అంటూ కూడా సీఎం గారే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమాలతో జరుగుతున్నాయి కాబట్టి కేడర్ ని ఆ రకంగా చర్యలు తీసుకొని ఆ మహానాడిని, కడపలో జరిగేటువంటి మహానాడికి జయప్రదం చేయాలంతే తప్ప స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అక్కడికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది. అందువల్ల ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి హంగామా లేకుండా కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి ఆశీస్సులు పొందడానికే ముఖ్యమంత్రి దంపతులు ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకుంటారు. దాని తర్వాత ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్గా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇక అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. న్యూ టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వరద నీరు నిలిచిపోవడంతో రోగులు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగం సూచించింది. రైట్గా మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్లుగా తెలుస్తుంది. అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా భద్రత అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బ్రాహ్మణి, ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా ఒక్కసారిగా వాతావరణం భారీ వర్షంతో గంట పాటు వర్షాలు ఉరుములతో మెరుపులు బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి రహదారులను జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అలాగే కాలనీలు మొత్తం జలమయమయ్యాయి. న్యూటౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వరద నీరు కూడా నిలిచిపోయింది. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ యంత్రాంగం కూడా సూచించింది. అధికారులు కూడా ఈ పాటికి కొన్ని జలమయమైన ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూర్, తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో మామిడి తోటలు ఉండడం వల్ల వాళ్ళు మామిడి పళ్ళు రాలిపోవడంతో రైతులు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు రోడ్లపైన ధాన్యం ఆరబోసిన రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా బాధిత రైతులు కోరుతున్నారు. అయితే రమేష్, చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ఈ వాతావరణ శాఖ సూచించిన ప్రకారము ఇంకా 7 రోజులు ఇలాగే వాతావరణం ఉంటుందని చెప్పి వార్తలు తెలుస్తున్నాయి. తర్వాత ఇది ఒక మహబూబ్ నగర్ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఇప్పటికే 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ విధించింది. నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మేదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో, ములుగు జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. రికార్డ్ స్థాయిలో వర్షపాతం కూడా నమోదైనట్టు తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా పాకిస్తాన్ కోసం దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు సంస్థల అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైనిక ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె చేసిన పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఆమెకు గల ఆదాయ వనరులు ఆమె విదేశీ పర్యటనలో చేపట్టే స్థాయిలో లేవని తెలిపారు. హిసార్కు చెందిన జ్యోతిని గూఢచర్యం ఆరోపణలపై ఈ నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని హోంశాఖ పరిగణలోకి తీసుకోవచ్చు అని అధికారులు తెలుపుతున్నారు. ఇక భారత్లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇందుకోసం ఐఎస్ఐ హ్యాండర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు సమాచారం. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండర్లతో జ్యోతి మల్హోత్రా వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
రైట్ ఇక నిర్మల్ జిల్లా భైంసాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. అల్పపీడన ప్రభావంతో భైంసా డివిజన్ వ్యాప్తంగా మసరు అలుముకుంది. ఇక ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కాస్త ఊరటనిస్తుంది. కాకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను టార్ఫిన్ కవర్లు కప్పి రక్షించుకుంటున్నారు. రైట్ ఇక ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ముంబై వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇక ఇప్పటికే గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాయి. 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ పోటీ పడుతున్నాయి. ఇందులో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు నేరుగా వెళుతుంది. అయితే ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఖచ్చితంగా ఈ రెండు జట్లు కూడా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రెడ్ కా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇక ముంబై వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇక ఇప్పటికే గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాయి. ఇక 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ పోటీ పడుతున్నాయి. ఇందులో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు నేరుగా వెళుతుంది. అయితే ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఖచ్చితంగా ఈ రెండు జట్లు కూడా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్గా వేసవి సెలవులు కావటంతో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బుధవారం శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతుంది. ఇక మంగళవారం అర్ధరాత్రి వరకు స్వామివారిని 76,000 మంది భక్తులు దర్శించుకోగా 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.7 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.